దొంగతనం ఎలా గూగుల్లో సెర్చ్ చేసి కొందరు దుండగుల ఆలయంలో చోరీకి పాల్పడిన ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. అర్ధరాత్రి గుడిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాళ్ళను పోలీస్ స్టేషన్కి తరలించారు. వాళ్ళ నుంచి 26 లక్షల బంగారం, వెండి ఆభరణాలతో పాటు 2 బైక్స్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్పల్లిలోని సర్దార్ పటేల్ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత వారం క్రితం దొంగతనం జరిగింది. ఈ దొంగతనానికి పాల్పడిన కండ్లకోయకు చెందిన నీలపు నీలయ్య, ఎం మల్లికార్జున్, భాష్య, వెంకట్ మోహిత్ కుమార్, దొన్నపోతుల పవన్ కళ్యాణ్, దండి అనిల్ తేజ, కంబాపు విజయ్, తంగళ్ల మణికంఠ, దుర్గాప్రసాద్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఏదైనా ఆలయంలో చోరీ ఎలా చేయాలని గూగుల్లో వెతికి చోరీ పాల్పడినట్లు నిందితులు తెలిపారు. ప్లాన్ ప్రకారం వీరి నెల 7వ తేదీ అర్ధరాత్రి సర్దార్ పటేల్ నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు అపహరించి సూట్ కేసులో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆలయ పూజారి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 26 లక్షల ఆభరణాలు, ద్విచక్ర వాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారందరినీ రిమాండ్కి తరలించారు. అన్నా పోనీ ముందు పోనీ. రా అంజీ జూమ్ చేయండి, జూమ్ చేస్తే ఫేస్ కనపడదు. ఎలా కనపడుతుంది చేసుకున్నారండి మాస్క్ ఏం కనపడదు. మీ అందరికి తెలుసు, మన లాస్ట్ ఈ మంత్ 7th రోజు మనకు ఒక టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అఫెన్స్ గురించి మీ అందరికి కూడా తెలుసు. మీరు ఆ రోజు వార్త కూడా ఇస్తున్నారు. ఆ రోజు మనం అక్కడ పోయిన తర్వాత అక్కడ వెరిఫై చేస్తే దాదాపుగా 15 నుంచి 20 తులాల మధ్యలో సిల్వర్ అండ్ ఈ ఆర్నమెంట్స్ పోయినాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆడ మనం వెరిఫై చేసినాము. తర్వాత దాని మీద మన గౌరవ డీసీపీ గారు రితిరాజ్ మేడం గారు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిసిఎస్ టీం, అదే మన వారి యొక్క డీసీపీ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఇన్స్పెక్టర్ అందరం కలిసి దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నాం. ఎందుకంటే ఈ టెంపుల్